బట్ అయితే ఒక 15 నిమిషాలు అయితే వెయిట్ చేసింటాను ఈ పార్కింగ్ కోసము. చూడండి రౌండ్ ఇలా తిరుగుతూ ఉండాల పార్కింగ్ దొరకకపోతే. చూడండి ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా మనకి అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళు నిలబెట్టనివ్వరు బండిలో. నువ్వేమైనా మేనేజరా, నీకేమైనా స్పెషల్ గా చేసి ఇవ్వాలా అని చెప్పేసి అయితే నాకైతే చెప్పినాడు. అయినా కూడా కువైట్ లో మీరు ఎన్ని సంవత్సరాలైనా వర్క్ చేయండిలే కానీ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా చెయ్యండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ బుద్ధి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు అనేది చూపించనే చూపిస్తారు. సో ఇంకేముండదు, 4 నెలలు అయిపోతే అసలు ఈ దేశం వద్దని చెప్పేసి అనిపిస్తుంది. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఖాచా కువైట్ వ్లాగ్స్. కువైట్లో పొద్దున్నే 5 గంటలకు లేస్తే బయట చూసుకుంటే చలి అయితే ఫుల్గా అయితే ఉంది. ఓ పక్కన అయితే ఇంకా స్కూల్ డ్యూటీల కోసం అయితే నేను వచ్చేసి 5 అయితే లేసాను. ఆల్రెడీ అయితే బండి అయితే స్టార్ట్ అయితే చేసుకుని అయితే పెట్టుకున్నాను. మేడం వాళ్ళు వస్తే ఇంకా నేను అయితే స్కూల్కి అయితే డ్యూటీకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే స్కూల్ డ్యూటీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నేను వచ్చేసి ఇప్పుడు హోటల్ దగ్గరికి అయితే వెళ్తాను, ఏదైనా టిఫిన్ అయితే తీసుకుందాం అని చెప్పేసి. టైం చూసుకుంటే కరెక్ట్గా స్కూల్ డ్యూటీ అయ్యేంత వరకు 6:44 అవుతుంది. సో బయట అయితే చూడండి వెదర్ అయితే ఎలా ఉండదో. ఈ ఏరియాలో ఎలాగంటే పాత ఇల్లులు అయితే అన్నీ ఉంటాయి. ఒక పక్కన వర్షము, ఓ పక్కన చూసుకుంటే చలి ఫుల్గా అయితే ట్రాఫిక్. స్కూల్ డ్యూటీ టైంలో అయితే కువైట్లో చలి ఒకటే ఉన్నింది, దాని జతకి ఇప్పుడు వచ్చేసి వర్షం పడి ఫుల్గా అయితే చలి అయితే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఇటు సైడ్ మొత్తం అంతా రోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా నేను వచ్చేసి ఇంకా ఈ హోటల్ దగ్గర వెళ్ళేసి ఒక టీ, చపాతీ ఏదో ఒకటి తీసుకునేసి మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవాలి. నాకు దగ్గరగా ఉండే మొత్తం దగ్గరికి అయితే వచ్చాను. ఇది కేరళ వాళ్ళ రెస్టారెంట్ ఇది. చూడండి కువైట్ వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కువగా అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ पूरी है, पूरी परोठा और दाल दे दो बेटा, परोठा और दाल, छोटा दाल। परोठा कितना चाहिए? परोठा 4, दाल कितना? 4 दिनार का पूरा टोटल। अफजल भाई क्या हाल है भाई? अफजल भाई अफजल नहीं रहा। हाँ अरे यार ये बोलता है अफजल, तुम बोलता है नहीं है। ఆడుకుంటున్నారు పొద్దున్నే వీళ్ళు పనులు చేయకుండా. చూడండి మొత్తం అంతా శాండ్విచ్ బిల్లోకి అయితే వేస్తూ ఉంటారు. ఒకటి దాల్, 4 పరోటా, 600 బిల్స్ అయ్యింది. पैसा ले लो, पैसा तुम्हारा। ఒకటి 4 పరోటా, దాల్, మొత్తం అంతా 600 ఫిల్స్ అయ్యింది. ఒక దినార్ వచ్చేసి 297 రూపాయలు ఉన్నది. ఎంత అవుతుందో 600 ఫిల్స్ కి కామెంట్ అయితే పెట్టండి. ఈ రెస్టారెంట్ లో వచ్చేసి చాయ్ అయితే మస్తుగా అయితే ఉంటది, అందుకోసం వచ్చేసి ఇక్కడికి వచ్చి అయితే తీసుకున్నాను. సూపర్ గా ఉంది. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చినాను. నేను తెచ్చుకున్న టిఫిన్ ఎలా ఉండదో చూద్దాము. ఎందుకు అంటే ఆంధ్ర వాళ్ళ హోటల్ కాదు కదా, కేరళ వాళ్ళ రెస్టారెంట్. చూద్దాం, బిస్మిల్లా. నాట్ బ్యాడ్, పర్లా బాగుంది. పరోటా, దాలు, ఆనియన్, లెమన్, సలాడ్ అయితే సూపర్ గా అయితే అదిరిపోయింది టేస్ట్. నాకి మా కఫీల్ కి ఈ తిండి దగ్గర వచ్చేసి గలాట అయితే పడింది. ఈ తిండి మనకి ఎలాగంటే ఇలాగ బయట నుంచి ఫుడ్ మనం తెచ్చుకుంటే దీనికి మనమే అయితే ఇంకా పే చేసుకోవాలి. ఇంకా కువైట్ వాళ్ళు అయితే మనకైతే ఇంకా వాళ్ళ డబ్బులు అయితే ఇంకా ఇవ్వరు. మనకి ఏమైనా కానీ బయట నుంచి ఇంకా హోటల్స్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మన థింగ్స్ ఏమైనా కానీ ప్రతి ఒక్కటి కూడా మనమే అయితే ఇంకా
తీసుకోవాలి మన డబ్బులతో. మా కోయటంతో గలాటా అని చెప్పాను కదా తిండికాడ, ఆ గలాటా దేనికోసం వచ్చిందిరా అంటే, రాత్రి వచ్చేసి నైట్ అయితే నాకైతే ఇంకా ఫుడ్ అయితే ఇవ్వలేదు. సో నేను వచ్చేసి ఏం తినాలి నేను ఎలా డ్యూటీ చేసి ఇంతవరకు ఇప్పుడు నైట్ లో వచ్చేసి ఏం తినాలి నాకు ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పేసి అడిగిన దానికి మా కోయటోడు వచ్చేసి ఒకటే మాట అన్నాడు, నువ్వేమైనా అదేంది నువ్వేమైనా మేనేజరా, నీకేమైనా స్పెషల్ గా చేసి ఇవ్వాలా అని చెప్పేసి అయితే నాకైతే చెప్పినాడు. అయినా కూడా కువైట్ లో మీరు ఎన్ని సంవత్సరాలైనా వర్క్ చేయండిలే గానీ 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా చెయ్యండి, వాళ్ళు వచ్చేసి వాళ్ళ బుద్ధి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి అనేది చూపించనే చూపిస్తారు. సో రాత్రి నాకి అతను చెప్పిండే మాటలకి నేను చెప్పిండే మాటలకి చాలా అయితే ఘర్షణ అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఫేస్ టు ఫేస్ అయితే రాలేదు, ఏం చెప్తాడో చూడాలి. ఇంకోటి ఏమరా అంటే, కొద్ది రోజులు దేశం కాని దేశంలో వచ్చినాము, ఎలాగైనా కూడా మనము కష్టపడి ఇక్కడ ఒక రోజు అన్నం ఉంటుంది, ఒక రోజు అయితే అన్నం ఉండదు. డ్రైవర్లకు కానీ హౌస్ మేట్స్ కానీ చాలా కష్టం ఉంటుంది. మీరు అనుకుంటా అంటారు తస్మాన్ ఇక్కడ వచ్చేసి కువైట్ కి వచ్చే వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా కానీ కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఇంకా ఇలాంటి వీడియోస్ అన్ని మంచిగా అయితే ఉపయోగపడతాయి. అస్సలు మీకు డ్రైవర్లకి ఎలాగంటే డ్యూటీలు 10 నుంచి నైట్ వరకు మొత్తం అంతా డ్యూటీలు చేసి ఇంకా మనకి ఇంకా టైం టు టైం ఇంకా భోజనం లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. అలాగే హౌస్ మేట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా పాపము ఇంకా హౌస్ లోపల వచ్చేసి చాలా అయితే కష్టం అయితే పెట్టిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఆ టయానికి ఒక్కోసారి వాళ్ళకు కూడా తిండి ఉండదు. అలాంటప్పుడు బాధ వేస్తుంది అనమాట, మనసుకి చాలా బాధ వేస్తుంది. అరే ఏందిరా, ఇంతవరకు అయితే డ్యూటీ చేసినాము కదా, మేమేం ఇంకా ఫ్రీగా అయితే లేము కదా, కష్టపడతా ఉన్నాము, ఖచ్చితంగా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు మనకి శాలరీ కూడా ప్రొవైడ్ చేయాల్సిందే. ఎందుకురా అంటే ఇక్కడ జరగరాంది ఏదైనా హెల్త్, ఇక్కడ మనకి జరగరాంది ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో అందుకోసం అనేసి అలాగైతే జరిగింది. ఇంకా ఏం చెప్తాడో అయితే చూడాలి. ఎంత త్వరగా మధ్యాహ్నం అయిపోయిందో, కరెక్ట్ గా టైం వచ్చేసి 12 గంటలు అయ్యింది. ఇప్పుడే స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాను, నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చినాను మా మేడం కోసము. ఇంకా మా కఫీల్ కూడా రాలేదు. మా కఫీల్ వస్తే నేను ఇంకా ఏం చెప్తాడో, తను ఏం చెప్తాడో, నేను ఏం రిప్లై ఇస్తానో ఖచ్చితంగా మీకు నేను చెప్తాను ఈ వీడియోలోనే. ఏమైనా కూడా తగ్గేదేలే, మేమేం తప్పు చేయలే, ఇక్కడ వచ్చి కష్టపడతా ఉండేది, మేము కష్టపడి ఇది చేసుకుని ఇది చేస్తా ఉండేది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఇంకోటి నా దగ్గర ఇంకోటి ఒకటైతే ఉంటుంది, తప్పు చేస్తే నేను దేనికైనా తగ్గుతాను, తప్పు చేయకపోతే అస్సలు దేన్ని కూడా నేను తగ్గను. స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ మాల్ దగ్గరికి అయితే వచ్చింది. నేను మీకు ఆల్రెడీ అయితే చెప్పాను కదా, మాల్ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి. ఇలా ఉంటాయి కోయిటి వాళ్ళు. ఎలాగరా అంటే స్కూల్కి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి ఇంకా మాల్లకు కానీ లేదంటే ఏదైనా షాపింగ్ సెంటర్లకు కానీ, సో వాళ్ళకి ఏదైనా వస్తువులు ఏదైనా కావాలంటే ఇంకా తీసుకునేదానికి వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా అయితే వెళ్తారు. వేర్ హౌస్, ఇది వేర్ హౌస్ మాల్. ఇది సైడ్ చూడండి, మొత్తం అంతా అబియాతో చుట్టూరు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా ఇదంతా పార్కింగ్ అయితే ఫుల్ అయితే అయిపోతుంది. ఇక్కడ పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టము. నా బండి వచ్చేసి ఇక్కడైతే పెట్టినాను, బట్ అయితే ఒక 15 నిమిషాలు అయితే వెయిట్ చేసింటాను ఈ పార్కింగ్ కోసము. చూడండి రౌండ్ ఇలా తిరుగుతూ ఉండాల పార్కింగ్ దొరకకపోతే. చూడండి ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా మనకి అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళు నిలబెట్టనివ్వరు బండిలో, చాలా స్ట్రిక్ట్ గా అయితే పెట్టేస్తారనమాట ఈ సెక్యూరిటీ గార్డులో. చూడండి అటు సైడ్ అయితే రోడ్ అయితే ఉంది, అది మొత్తం అంతా రోడ్. అది డ్రైవర్లు అయితే అలా కూర్చొని అయితే ఉంటారు, అదంతా రోడ్. అది దానికి తగులుకొని ఆ చెట్లు ఉన్నాయి కదా,
ఆ చెట్లకు అవతల 40 నెంబర్ రోడ్ అయితే ఉంటది. సౌండ్స్ అయితే ఎక్కువగా అయితే వస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ చెట్లు అయితే చూడండి ఎంత బాగున్నాయి కదా. పోయిటి వాళ్ళకి ఇంకేం పని ఉంటది, ఇంకా 24 గంటలు ఇలాగ తిరుగుతానే ఉంటారు. డ్రైవర్లకు అయితే సతాయిస్తా ఉంటారు అంతే. స్కూల్ అయిపోతే ఎవరైనా కానీ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు. అలా కాదు, ఇక్కడ షాపింగ్స్కి వెళ్ళాలా, ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అని చెప్పేసి పోయిటి వాళ్ళు అయితే తిరుగుతూ ఉంటారు ఇలాగా. ఇప్పుడే అయితే జస్ట్ ఇంటికాడికి అయితే వచ్చాను. అంతలోనే మళ్ళీ అయితే సుంతాల్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పెప్సీలు ఏదో ఇంకా చాక్లెట్లు కావాలంట, అందుకోసం అయితే వెళ్తాను. మార్కెట్ లోపలికి అయితే వచ్చాను. చాక్లెట్లు కావాలంట. యా చాక్లెట్లు, ఇది ఒక 2, ఇది ఒక 2 చాక్లెట్లు. ఎక్కువగా అయితే కోయటోళ్ళు ఎక్కువగా అయితే చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్లు అవన్నీ అయితే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. మళ్ళీ బొతాత్ కూడా కావాలంట, స్పైసీ అనమాట ఇది, చిటోస్. ఇవి కూడా ఒక 2 కావాలంట. కోయటోళ్ళకి వచ్చేసి అన్ని ఇక్కడ అయితే ఫ్రెష్గా అయితే పెట్టేసి ఉంటారు. ఇక్కడ రోబు, లెబను చూడండి. ఇవి వచ్చేసి పెరుగు, ఇవి పాలు, ఇవి వచ్చేసి పెరుగు, ఇవన్నీ ఫ్రెష్ అనమాట. ఇవి ఖర్జూరకాయల్లో తింటారు, ఇది బాగుంటుంది అనమాట. ఇది పెప్సీలు ఒక 3 చెప్పింది, పెప్సీలు కూడా తీసుకునేస్తాను. మా కోయిటోడు కూడా వచ్చేసినాడు. ఇంకా ఈ సామాన్లు తీసుకుని వెళ్ళిన తర్వాత మా కోయిటంతో మాట్లాడతాను, ఏమి ఎట్లా ఏమని చెప్పేసి మాట్లాడేస్తాను. డ్యూటీ నుంచి వచ్చినాడని చెప్పేసి నిన్న రాత్రి జరిగిన ఇష్యూ పైన అయితే మాట్లాడాను మా కోయిటంతో. ఏం చెప్తానరా అంటే, నువ్వు వచ్చేసి ఎలాగంటే అలా మాట్లాడతావు, నీకు మైండ్ లేదా, ఇలాగా అలాగా అని చెప్పేసి అయితే మాట్లాడినాడు. నేను చెప్పేస్తే నీకు ఇష్టం ఉంటే పెట్టుకో, లేదంటే లేదు. ఇంకోటి ఏం రా అంటే, టైం టు టైం ఫుడ్ కావాలి, టైం టు టైం శాలరీ కావాలి. ఎందుకు రా అంటే, ఇక్కడ మేము కూడా డ్రైవర్ పనులు చేస్తా ఉండేది. ఇక్కడ వచ్చి ఆడ వాళ్ళకి ఫ్రీగా అయితే మనం అయితే ఏం చేయటం లేదు కదా. మనం మన కష్టము మేమైతే అడుగుతా ఉన్నాము, మన కష్టం గురించి పోరాడతాము ఏదైనా కానీ. అంతేగాని ఏదైనా తప్పు పని చేస్తే మనము దానికి నువ్వు ఏదైనా చెప్పు, తల ఉంచుతాం. అంతేగాని లేదు ఇలాగా అలాగంటే అది కుదరని పని అని చెప్పేసి అయితే స్ట్రైట్ అయితే చెప్పేశాను నేను. నాకైతే ఒకటే అయితే చెప్పాడు, నువ్వు కూడా కంట్రోల్లో ఉండు అని చెప్పేసి అయితే చెప్పాడు. సరేలే, ఎందుకురా అంటే మనం దేశం కాని దేశంలో వచ్చి డ్రైవర్ పని కోసం అయితే వచ్చినాము. ఇక్కడ మళ్ళీ వాళ్ళతో మనం గలాటాలు పెట్టుకొని ఇవి చేసుకొని ఇవిగా ఉంటే అది మంచిది కాదని చెప్పేసి నా మనసుకే నేను అనుకునేసి సరేలే అని చెప్పేసి అయితే గమ్మునైతే ఉండిపోయాను. దాని తర్వాత మా కోయిటి అతను ఏం చెప్పాడ్రా అంటే, సరేలే అది మొత్తం అంతా ఇసిపెట్టేసేయి, నీ వర్క్ నువ్వు చూసుకో, నీ శాలరీ నీ భోజనము టైం టు టైం నీకైతే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పేశాడు క్లియర్ గా. సో ఇంకేముండదు, 4 నెలలు అయిపోతే అసలు ఈ దేశం వద్దని చెప్పేసి అనిపిస్తుంది. ఇంటికాడ ఫ్యామిలీని ఇసిపెట్టేసి ఇంత దూరం వచ్చి వాళ్ళు చెప్పిండే పనులు చేసుకుంటూ ఓ పక్కన, అయినా కూడా వాళ్ళ దగ్గర మాటలు పడుతూ చేయాల్సిన కర్మ ఏం చేయలేం. దేవుడు మనకైతే తలరాతలే రాసి పెట్టినాడు, జరగని అంతా మన మంచికే అని చెప్పేసి అయితే ఉండాలా. కరెక్టే, ఇంకా 4 నెలలు అవసరమేలే, వద్దే వద్దు. నా దేశంలో నేనైతే ఏదో ఒక పని, కూలీ పని చేసుకుని అయినా బతకగలుగుతాను, ఆటో నడుపుకున్నా బతకగలుగుతాను, ఒక ట్యాక్సీ నడుపుకున్నా బతుక్కోగలుగుతాను, ఒక డ్రైవర్గా లారీకి వెళ్ళినా కూడా బతుక్కోగలుగుతాను. నాది ఇండియాలో హెవీ లైసెన్స్, నేనేం భయపడాల్సిన అవసరం లేదు. సో అలాగని చెప్పేసి గమ్మునైతే అయిపోయినాను. సో మీ అభిప్రాయం వచ్చేసి కామెంట్లు అయితే పెట్టండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.